వెల్కమ్ బ్యాక్. సిక్కోలు రాజకీయం ఎప్పుడూ చిత్రమే. అధికార పార్టీలో అయినా అపోజిషన్ లీడర్లు అయినా వాళ్ళ రూటే సెపరేటు. ఎమ్మెల్యే కూనా రవి ఇష్యూతో మరోసారి శ్రీకాకుళం పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. కాకపోతే ఈసారి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. కూనా రవికి సపోర్ట్ చేయడమే కాదు, అచ్చెన్నాయుడును కూడా టార్గెట్గా చేశారు. ఏకంగా కళింగ సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని గళమెత్తుతున్నారు. అసలు పొలిటికల్ వార్ కులాల గొడవకు ఎందుకు దారితీసింది? ఆల్ ఆఫ్ సడన్ గా దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఎంట్రీ ఇచ్చినట్లు? మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారిన సిక్కోలు రాజకీయాలు. ఎమ్మెల్యే కూన రవి సౌమ్య ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్. కూన రవికి సపోర్ట్ చేస్తూ అచ్చెన్నాయుడుపై దువ్వాడ గురి. శ్రీకాకుళంలో కళింగ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నారని ఫైర్. తనకు ఇలాగే అన్యాయం చేశారంటూ దువ్వాడ కామెంట్స్. దువ్వాడ శ్రీనివాస్ ఏడాది క్రితం వరకు శ్రీకాకుళం జిల్లా వరకే ఎక్కువ పరిచయం. ఎమ్మెల్సీగా ఉన్న పెద్దగా వెల్ నౌన్ పర్సనాలిటీ కాదు. వన్స్ దివ్యల మాధురితో బంధం, ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ తో ఒక్కసారిగా తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. అంత రచ్చ జరిగినా ఆయన్ను కొన్నాళ్ల పాటు పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేయలేదు. ఆ తరువాతే కారణమేదైనా దువ్వాడపై బహిష్కరణ వేటు వేసింది వైసీపీ. ఇక కొన్నాళ్లుగా దివ్యల మాధురితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న దువ్వాడ బిజినెస్ లో బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీడియా ముందుకొచ్చేశారు. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారంపై తన వెర్షన్ ఏంటో వినిపించేశారు. అవుట్ రైట్ గా కూన రవికి సపోర్ట్ చేశారు దువ్వాడ శ్రీను. కూనా సౌమ్య ఎపిసోడ్లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. దీని వెనక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. కావాలనే సౌమ్య బదిలీ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారంటున్న దువ్వాడ, కూన రవికుమార్ మంత్రి రేసులో ఉండటంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారని అటాక్ చేశారు. కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా అని దువ్వాడ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తే ఆ పార్టీకి చెందిన నేత మద్దతుగా మాట్లాడితే పర్లేదనుకోవచ్చు. కానీ మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడే పార్టీతో సంబంధం లేకుండా ఉన్న దువ్వాడ కూన రవికి సపోర్ట్ చేయడమేంటనేది చర్చకు దారితీస్తోంది. తాను తటస్థుణ్ణి అంటూనే టీడీపీ అచ్చెన్నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేశారాయన. ఈ క్రమంలో కులాల కుంపటిని రగిల్చే ప్రయత్నం చేశారు దువ్వాడ. టెక్కలి నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గం వారిపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఒక్క కులానికే చెందిన వారు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారని దువ్వాడ ఆరోపిస్తున్నారు. మధ్యలో ధర్మాన ఫ్యామిలీని కూడా రచ్చలోకి లాగారు దువ్వాడ. మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డీ ఒత్తిడి భరించలేక ఆగ్రోస్ ఎండీ జిఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారని, మరి ఆయన్ను ధర్మాన కృష్ణదాస్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ సౌమ్యను పరామర్శించిన కృష్ణదాస్ రాజమోహన్ను ఎందుకు పరామర్శించలేదో చెప్పాలంటున్నారు దువ్వాడ. అచ్చెన్నాయుడు చెప్పగానే కృష్ణదాసు సౌమ్యను పరామర్శించారని సీరియస్ అలిగేషన్ చేశారు. కూన రవికుమార్ను ప్రశ్నించే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్లు మంత్రి అచ్చెన్నాయుడును ఎందుకు ప్రశ్నించరని అడిగారు. సరే, కూన రవి ప్రిన్సిపల్ సౌమ్య ఎపిసోడ్లో ఎవరిది రాంగ్, ఎవరిది కరెక్ట్ అనేది ఇప్పట్లో తేలే అంశం కాదు. కానీ దువ్వాడ ఎంట్రీ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కళింగ సామాజిక వర్గంపై దాడులు అంటూ అచ్చెన్నపై బాణాలు ఎక్కుపెట్టడం చర్చకు దారితీసింది. టెక్కలిలో దువ్వాడ అచ్చెన్న మధ్య రాజకీయ వైరముంది. ప్రతి ఎన్నికలప్పుడు ఆ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటూ కూన రవి ఇష్యూలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దువ్వాడ మాట్లాడడం మాత్రం గమ్మత్తుగా మారింది. రాజకీయంగా తాను ఒంటరైన నేపథ్యంలో ఆయన క్యాస్ట్ కార్డు వాడుతున్నారా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ధర్మాన అచ్చెన్న అంతా ఒక్కటే అంటూ కళింగ సామాజిక వర్గానికి, అన్ని పార్టీల్లోని ఆ వర్గం నేతలకు దగ్గరయ్యేందుకే కూన రవి ప్రిన్సిపల్ ఎపిసోడ్లో దువ్వాడ దూరారా అన్న డిస్కషన్ జరుగుతోంది. ఏదైనా ఇప్పుడు దువ్వాడ ఎంట్రీ సిక్కోలు పొలిటికల్ పిక్చర్లో క్యామియో రోల్ను గుర్తు చేస్తోందని అంటున్నారు.